హలో అందరికీ నమస్తే। ఈరోజు మనం మన సొంతూరుకు వచ్చాం। ఇక్కడ రానే టైం వచ్చేది మీకు చెప్పడానికి ఆ గుంటూరు మిర్చి యార్డ్లో అసలు ఎలా మోసాలు చేస్తున్నారు రైతులని, ఆ మోసాలు ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ మోసాలు చేస్తున్నారు అవి చెప్దామని ఆ టైం ఈరోజే వచ్చేది। వెనకాల బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి ఎలా ఉందో, అసలు సూపర్గా ఉంది। మీకు నచ్చితే కామెంట్ చేయండి। లొకేషన్ కూడా కరెక్ట్ సెట్ అయ్యేది ఉందని ఇక్కడ తీద్దామని అనుకున్నాను వీడియో। మోసాలు అనేది రైతు దేశానికి ఎన్నుముక్క అంటారు। రైతుని ఎక్కడికి పోయి మోసం చేస్తారు। రేట్లు ఒక రకంగా చెప్తారు, అక్కడికి వెళ్తే రేట్లు ఒక రకంగా పడతాయి। పోయిన సంవత్సరం రేట్లు బాగా ఉన్నాయి, ఈ సంవత్సరం రేట్లన్నీ 10,000, 12,000, 13,000, 20,000 అమ్మినప్పుడు రైతులు హ్యాపీగా ఉన్నారు। ఇప్పుడు ఏందన్నా అసలు రైతులు హ్యాపీగా ఉందామని చూద్దామంటే వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్సే లేదు। ఏసి వాళ్ళకి పొలం నష్టమే కానీ ఆ డబ్బులు ఆ వడ్డీలకి కోత రావట్లేదు। మందుల పెట్టుబడులకి, వాళ్ళు చేసే చాకిరికి లాస్ట్కి మిగిలితే ఒక 10,000 ఆ మధ్యలో మిగులుతాయి। 360 రోజులు పని చేస్తే 10,000 అన్న ఎక్కడన్నా అయ్యి ఎక్కడ మోసాలు అనేది ముందు రేట్లు వేసే కాడ ఒక మోసం। 13,000 వేస్తే 12,500 అని చెప్తారు, 10,000 వేస్తే 9,500 చెప్తారు। ఒకసారి చూడండి, ఆ కొన్ని కొట్లు ఉంటాయి మోసం చేసే కొట్లు, అవి కొన్ని గుంటూరులో కొన్నే కొట్లు అవి మోసం చేసేది। అలా మోసం చేసిన వాళ్ళు చాలా దండిగా దోచుకొని లగ్జరీ కార్లలో అసలు మామూలుగా ఉండదులే, బంగారం అన్నీ వేసుకొని మామూలు తిరగరు, అక్కడ ఒక లెవెల్లో తిరుగుతారు వాళ్ళు దోచుకొని। కొట్టుకి 3 నెలల్లోనే 20 లక్షలు ఇన్కమ్ అంట ఒక కొట్లో। కమిషన్ మీద అయితే అంత రాదు, మా అయితే ఒక 5 లక్షలు 6-7 లక్షలు వస్తుందేమో। 20 లక్షలు రావాలంటే ఎంత గ్యాంబ్లింగ్ చేయాలి అది, అసలు అంత రేట్ అనేది నేను ఎప్పుడు చూడలేదు అంత రావటం, ఫస్ట్ టైం మొన్న ఏరో అన్న చెప్తుంటే ఇన్న మోసాలు దీంట్లో చాలా చేస్తారా తమ్ముడు, ఇలా నేర్చుకోకూడదు అసలు మనం అన్నాడు। అన్న రైతు ఎక్కడికి పోయినా రైతుని మోసం చేస్తారు ఏంటికన్నా అంటే, మన రైతులు అలా ఉన్నారు ఈ కాలంలో, ఒక్కడి దగ్గర ఉండడు సరిగ్గా। కాటాలు అయితే కాటాలలో కూడా గ్యాంబ్లింగ్లు జరుగుతున్నాయి అంట కొన్ని కాటాలు చూడండి, పైన నెంబర్ ఒక రకంగా ఉంటుంది, లోన మారిద్ది ట్యాంపింగ్ అంట అయ్యిగోత చూడండి। ఇంకా ఒకవేళ మంది 35 కేజీలు వస్తే 30 కేజీలు వేసుకోమంటాడంట ఒక్కొక్కడైతే, ఒక్కొక్కడేమో ఎక్స్ట్రా వేసుకోమంటాడంట డబ్బులు రావడానికి। ఏం చేస్తాం, ఇదైతే డబ్బులు ఇప్పుడు మనం 30, 20, 10 రూపాయలు ఉందంటే ఒకటి 30 పడిందంటే 25 చెప్తారంట, 20 చెప్తారు వేసుకో, 30 పడేది 20 చెప్తారంట, 20 పడేది 10 చెప్తారంట। అర్థమైంది? ఇప్పుడైనా రైతు అక్కడ దగ్గర ఉండి చేసేదే మంచిది। దగ్గర ఉన్న రైతుని లేదు, ఓయ్ ఇక్కడ నువ్వేంటుకు అక్కడ పోయి కూర్చోపో, మేము చూసుకుంటాం, ఇవి రేట్లు వేస్తాం అని చెప్తారంట। ఇంకా అలా ఉంది సిచ్యువేషన్। ఫుల్ సీజన్లో అయితే అసలు మామూలు గ్యాంబ్లింగ్ చేయరు, ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కనుక్కోవాలంటే ఈజీగా ఉంది కొద్దిగా అది। అసలు అప్పుడైతే ఫుల్ సీజన్లో చేస్తే రైతులందరూ మోసపోయి అసలు ఏంది, రైతులని ఎప్పటికైనా మోసం చేసినోడు బాగుపడ్డాడు, ఏదో ఒక రూపంలో వాడికి దెబ్బ అనేది చాలా గట్టిగా కొట్టిద్ది, అదైతే నేను అనుకుంటున్నాను। మోసం చేసి ఎప్పటికీ దెబ్బ తగలకుండా ఉన్నాడంటే ఎవడూ లేడు, అందరు మోసం చేశారు, దెబ్బలు తగిలే పడారు। ఈ వీడియో నచ్చితే రైతులకి సబ్స్క్రైబ్ మరియు సపోర్ట్ చేయండి। నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళైనా కొద్దిగా మంచిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి। మా చేలో పత్తి చూడండి ఎలా ఉందో, మేము పత్తి వేసాం చూడండి, పత్తి ఒక 2 నెలలు అవుతుంది మీ పత్తి వేసి। నేను ఒక రైతు బిడ్డనే, నా తరపు నుంచి రైతులకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది। నా ఇన్కమ్ ఒకవేళ జనరేట్ అయితే నేను ఎవరొకరు రైతులకే ఇస్తాను, అది అయితే నేను దాంట్లో ఖర్చులకు ఉంచుకొని వాళ్ళకే ఇస్తాను మొత్తం। చూడండి మేము పత్తి వేసాం కదా, దీనికి ఇప్పటికి 4 సార్లు 5 సార్లు మందులు కొట్టాం 10,000కు తెచ్చి। ఇది మేము ఆ టయానికి వాన పడకుండా బాగుంటే ఆకు ఆ గోడ అనేది వాన పడకుండా ఒకవేళ మంచి రేటు ఉన్నప్పుడు ఉంటే ఒక 5-6 క్వింటాలు 7-8 క్వింటాలు అయిద్దేమో, అంతకన్నా ఎక్కువ కాదు। ఇప్పుడు వాన పడిందంటే గోడ మొత్తం రాలిపోద్ది చూడండి। చేనులో అయితే మొత్తం పత్తి వేశారు మా సైడ్ సగం। ఈ సంవత్సరం మిరప అయితే చాలా తక్కువ, మాకైతే అసలు మిరపే లేదు ఈ సంవత్సరం, మిరపకి మేము వద్దు అనుకున్నాం, ఎంతైనా లాసే మిరప ఎత్తే ఈ సంవత్సరం అయితే। ఏమన్నా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందేమో చూద్దాం మనమైనా।
రైతుల్ని ఎవరు మోసం చేయకండి దయచేసి. ఆ గుంటూరు మిర్చి యార్డులో ఎవరైనా ఈ వీడియో చూస్తే కొట్ల వాళ్ళు, ఆ కొట్లలో వాళ్ళు కొంతమంది అక్కడ ఉండేది, కొంతమంది చేసేది, చాలామంది నిజాయితీగా ఉంటారు అక్కడ కొట్లల్లో. కరెక్ట్ కమిషన్ కట్టుకుంటారు, కరెక్ట్గా తీసుకుంటారు. కరెక్ట్ మాట చెప్తే ఆ మాటకే నిలబడి ఉంటారు వాళ్ళు. కొంతమంది ఉంటారు దొడ్డి ఖర్చుల కష్ట అవి రాసుకుంటారు. ఎప్పుడైనా డబ్బులు దింగి ఆ రెంట్ అవన్నీ కడదామని చూస్తారు. మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ మరియు సపోర్ట్ చేయండి. పార్ట్ 2 వీడియో వదులుతాం మా ఊరిది. ఓకేనా గాయస్?